పెద్ద ఛానల్ లోగో ఫస్ట్ నువ్వు లేడీ అడుగమ్మా యాంకర్ బిగ్ బాస్ అడుగు అన్న జల్దీ అడిగితే అయిపోతుంది నాకు జల్దీ హాయ్ రా చెల్లి హాయ్ అన్న బిగ్ బాస్ చూస్తున్నా బిగ్ బాస్ లేదు మరి నాగార్జున గారు తనుజన్ ఒక మాట అన్నారు బయట ఐపు చూసుకుంటే చాలా ఉంది తల్లి ఏం అర్థం కావట్లేదు అన్నాడు. ఎందుకన్నారు నాగార్జున గారు ఆ మాట? ఏమన్నారంటే ఇంకా సంతోషం పట్టుకోలేక తనుజ జనాలందరూ ఫ్యాన్స్ చించుకుంటున్నారా బాయ్. ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా అంత ఉండదు, తనుజ ఫ్యాన్స్ మాత్రం ఇంక మామూలుగా ఉండదు చెప్తున్నా కదా. కొంతమంది ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా లేపాలని చూస్తున్నారు. ఒకవేళ అన్నం లేపినా సరే కంపల్సరీ రన్ అయ్యే అవకాశం ఉండదు. తనుజ మాత్రం పక్కా నాగార్జున సార్ నోటుకుంటూ వచ్చిందంటే ఇంకా అంతే విన్నది అంతే ఇంకా పక్కా. ఎందుకంటే జనాలు ఎక్కువ ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎవరి ఓటింగ్ ఉంది కాబట్టి డిసైడ్ చేస్తారు. కాబట్టి తనుజ 100% విన్నర్ అంతే ఇంకా పక్కా. నెక్స్ట్ అంటే నాగార్జున గారు ఒకసారిగా అంత ఐపు తీసుకెళ్లారు, ఒక్కసారిగా పడేస్తారేమో అనిపిస్తుంది. పడేయటం ఏముందన్న, పడేయటం ఏం లేదు, కంపల్సరీ ఇంకా విన్నరే. నాగన్ సార్ నోట్లో మాట వచ్చిందంటే ఇంక అంతే. ఆయన ఏంటంటే డైరెక్ట్గా చెప్పుకోలేక ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, అమ్మ నీకు ఫ్యాన్స్ ఎక్కువ ఉంది, ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్తున్నాడు. కంపల్సరీ ఆమె వస్తుంది. బట్ ఏంటంటే ఇమాన్యుల్ కూడా పాపం టాప్ 3లో ఉంటాడు. ఆయన కూడా పాపం కష్టపడుతున్నాడు, ఫస్ట్ నుండి జనాలు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కూడా ఉంటాడు కంపల్సరీ. పబ్లిక్ లో మాత్రం ఇమాన్యులే అంటున్నారు. అదే అన్న, పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇమాన్యుల్ అంటున్నారు. తనుజ ఒక్క సింగిల్ టైగర్ ఆడపులి వస్తుంది, ఆమెకే సపోర్ట్ చేయండి రా బాయ్. ఏమో యూత్ అంతా బాయ్స్ అంతా ఏం చేస్తున్నారు, ఓటింగ్ లేడరా బాబు తనుజకి, ఆమె గెలుస్తుంది పక్కా. నెక్స్ట్ అమ్మా అట్లాగే చెప్తారన్న, కట్టు బొట్టు చీర పట్టు అన్ని చూసి అమ్మాయిలకు తెలియకుండా ఓట్లు వేస్తున్నారు తెలుసా. పవన్ కళ్యాణ్ ఇమాన్యుల్ తక్కువే కానీ అమ్మాయికి మాత్రం పక్కా ఓటింగ్ వేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు బాయ్స్ మాక్సిమం తనుజకే ఓటు వేస్తున్నారు. పవన్ అదే అన్న, పవన్ 2 వీక్స్ నుండి పవన్ కళ్యాణ్ లేపుతున్నారు. బట్ ఇంకేంటంటే ఆయన కంపల్సరీ రన్నర్ అయ్యే అవకాశం ఉంది. ఇమాన్యుల్ కూడా పాపం ఆడుతున్నాడు కానీ బట్ ఏంటంటే జనాలు ఎక్కువ తనుజ పవన్ కళ్యాణ్ మీద ఉంది. అదే ఇమాన్యుల్ రన్నర్ పవన్ అంటున్నారు, తనుజని తీసేశారు పక్కకి. తనుజని తీసే అవకాశం లేదన్నా, తనుజ కంపల్సరీ ఉంటుంది. అక్కనే చెప్తున్నాగా, ఈ వీడియో కట్ట 4 సార్లు దాకా వెళ్ళుంటే దయచేసి ఫస్ట్ తనుజ అని పేరు వినపడింది నేనే. తనుజక్క విన్ అవ్వాలా, ఆమె కప్పు పట్టాలా, దయచేసి నాగన్ సార్ ఆమెను గెలిపించండి. జనాలు సపోర్టింగ్ ఉంది, ఆమె ఆడుతుంది. ఎంత ఏడ్చినారు, ఎంత కామెంట్ చేసినా, ఎంత నెగిటివ్ చేసినా సింగిల్గా గెలుచుకొని ఆడి ఎన్ని మాటలన్నా తట్టుకొని ఉందంటే ఆమె. ఓకే, ఇన్ని రోజులు ఇన్ని సీజన్ బిగ్ బాస్ లో ఉన్నదంటే తనుజక్కనే. ఆమె అంత గట్టిగా నిలబడిందంటే జనాలు అంతే. బిగ్ బాస్ చరిత్రలో ఇప్పుడు దాకా ఒక అమ్మాయికి కప్పు ఇచ్చింది లేదు. అవును, సో అలా జరగదు, 100% జెంట్స్ కే వస్తుంది అని కూడా పబ్లిక్ మాట్లాడటం అయితే జరిగింది. అవును, కంపల్సరీ ఇన్ని సీజన్లో అమ్మాయిలు గట్టిగా పోరాడింది ఎవరున్నారన్న? ఇన్ని సీజన్ ఫస్ట్ సీజన్ 9 సీజన్ కాబట్టి కంపల్సరీ నాగార్జున సార్ మీరు గెలిపిస్తే మీకు బిగ్ బాస్కే కానీ మీకున్న మంచి నేమ్ వస్తుంది, తనుజకి మంచి అవకాశం ఉంటుంది. బట్ ఇంకేంటంటే ఆమె గెలిచినా వేరే వాళ్ళు గెలిచినా మనకు పెట్టేది ఏమీ లేదు. బట్ ఏంటంటే మంచితనం, గేమ్ ఆడుతుంది, జనాలు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నా ఆమెను గెలిపిస్తే బిగ్ బాస్ మంచిగా ఉంటుంది. నెక్స్ట్ 10కే తనుజ 2 రావాలి అంతే. జై తనుజ.